హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. క్రమంగా కూర్చుందా, అందరు క్రమంగా కూర్చుందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆమె నేను యాక్చువల్లీ బయలుదేరినప్పుడు అనుకుంటూ ఉన్నాను, అసలు కొంపంగి వెళతానా వెళ్ళలేనా అనేటువంటి ఆలోచనతోనే అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. మరలా మనసులో ప్రభా క్షేమంగా నడిపించండి, అక్కడ ప్రార్థన జరగాలని. ఎంత లేట్ అయినా పర్లేదు ప్రభా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 107వ సంకీర్తన 9వ వచనంలో, ఏలయనగా ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆశ కలిగి మీ మధ్యకి రావడానికి ఎంతో ఆశతో నేను అంతగానో బయలుదేరినప్పుడు నా ప్రభువు నా ఆశను తీర్చాడు. ఆమేన్. అలాగైతే ఈ రోజున ఈ వాక్కు ద్వారా ప్రభు మనందరి జీవితాల్లో మన కార్యాలు, లేదంటే నా దేవుని కార్యాలు మన పట్ల జరిగించను గాక. చెప్పండి ఆమేన్. రండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ లేఖనంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఒక మాటను ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట. స్తోత్రం. రెండవ అధ్యాయము 3వ వచన భాగంలో రాయబడినటువంటి ఒక మంచి మాట చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మరొక మాట చదువుకుందాం రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మంచి మాట. స్తోత్రం. 5వ వచన భాగం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఫిలిప్పీ సంఘానికి ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఎక్కడుండి రాస్తున్నాడు? ఆయన ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఈ చెరసాల్లో ఉన్నప్పటికైనా క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలని, అనేకమైనటువంటి జీవితాలు కట్టాలని, దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియజేయాలని ఆయన ఆ చెరసాల్లో ఉంటూ కూడా, ఇంకా చెప్పాలంటే ఆ జైల్లో ఉంటూ కూడా ఒక లేఖను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆమేన్. గట్టి 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఈ రోజున మనందరం కూడా కలిగి ఉండాలి. ఆమేన్. అంటే ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసు ప్రభుల వారు ఎటువంటి మనసు కలిగి ఉన్నారు? పాపులైనటువంటి వారిని క్షమించగలిగినటువంటి మనస్సు. ఆమేన్. ఈ రోజున అనుకున్న వారందరూ కూడా కొన్ని సందర్భాల్లో మనకి అనేక రీతిలుగా గొడవలు తెచ్చేవారుగా ఉండొచ్చు, మన మీద దెబ్బలాటకు వచ్చేటువంటి వారుగా ఉండొచ్చు, మనలను అనేకమైనటువంటి మాటలు పలికేవారు ఉండొచ్చు, మనలను అనేకమైనటువంటి గుచ్చి మాట్లాడేటువంటి మాటలు పలికేవారు ఉండొచ్చు. ఎన్ని రకాలుగా మాట్లాడినా క్రీస్తు మనస్సు కూడా మనకు కలిగి ఉంటే అనేక మందిని క్షమించగలిగిన వారుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే ఈ రోజున యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి మనసు మనలో లేదు. అనేక మంది చూడండి, వాడు నన్ను కొడతాడా, వాడు నన్ను తిడతాడా, వాడు నన్ను అంటాడా, అసలు నేను ఏ తప్పు చేశాను, నేను ఏ ఒక్క మాట కూడా అనలేదు కదా, ఏ ఒక్కరిని తిట్టలేదు కదా, ఏ ఒక్కరిని కొట్టలేదు కదా, అసలు ఏ పల్లెత్తి మాటని అనలేదు కదా, అసలు నా మీదకి రావడం ఏంటి? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మా భీమవరం పట్టణంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్తాను వినండి. ఒక తల్లి గారు అప్పు తీసుకున్నారు. ఒక 2,000 రూపాయలు అప్పు తీసుకుంటే ఆ అప్పు తీసుకున్న వారు చెల్లించలేకపోయారు. చెల్లించలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పు ఇచ్చిన వాళ్ళు అంటున్నారంట, అమ్మా మీరు ఎప్పుడు ఇస్తారు, ఇంకా ఇవ్వలేదేంటి డబ్బు అని అడిగితే ఈ తల్లిగారు అన్నారు, అమ్మ మా పరిస్థితులు మీకు తెలుసు కదా, మీకు ఇస్తాంలే అని అన్నారు. గమనించండి. ఎప్పుడు ఇది మాట ఎప్పుడు అంతా అయిపోయింది, మరొకరు అదే వేరే వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకున్నారు. ఇద్దరికి ఇచ్చిన వారు అప్పు ఇచ్చిన వాళ్ళు ఒకలే,
ఒకళ్ళేమో మీ తర్వాత చెల్లిస్తామని అన్నారు, మరొకలేమో వాళ్ళు అంటున్న మాట, వాళ్ళు మాకంటే ఎక్కువ అప్పు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదేంటి, వాళ్ళు ఒక్క మాట కూడా మీరు ఏమి చెప్పలేదేంటి, పిలవలేదేంటి, అసలు వాళ్ళు ఇవ్వాల్సింది పోయి మీరు మమ్మల్ని అడుగుతారేంటి అని చెప్పి దౌర్జన్యం చేసి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అప్పుడు అప్పిచ్చిన వాళ్ళు ఎవరికైతే అప్పిచ్చారో వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నారంట, అమ్మ మీరు అప్పు ఇవ్వలేదని చూసారు మిమ్మల్ని అంటున్నారు అని అనేసరికి ఈ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నారంట, అమ్మ మేము ఏం చేశాము, మేము మీకు డబ్బులు ఇవ్వాలి కరెక్టే, మేము ఎంత ఇవ్వాలి అంత ఇస్తాము, ఆయన మీకెందుకు మా గొడవ అని చెప్పి ఒక మాట అన్నారు. అవునా కదా? ఇప్పుడు నేను బ్రదర్కి అప్పు ఇవ్వాలండి, ఆయన నన్ను అడగలేదు, అడిగిన తర్వాత నేను ఇచ్చుకుంటానని చెప్పాను, మా ఇద్దరికి ఒక మంచి సంబంధం ఉంది. ఇప్పుడు మధ్యలో ఇదిగో వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు చెల్లించకుండా మీరు మా మీదకి వస్తారేంటి అని చెప్పి ఎవరు అన్నారంట. ఆ మాట ప్రకారం ఇప్పుడు నేను వెళ్ళి అన్నాను, అమ్మ మేము ఏమి ఇచ్చుకోవాలో ఎంత డబ్బు ఇచ్చుకోవాలో మేము ఇచ్చుకుంటాం, దయచేసి మా ఊసు మీకు ఎందుకు అన్నాను అంతే. వాళ్ళు ఏం చేశారంటే లోపలికంటే వచ్చేసి దౌర్జన్యంగా వచ్చేసి తలుపులు వేసినా సరే ఒక తల్లి కూతుళ్ళు ఉంటుంటే తల్లి గారి నైటీ మీద ఉంటుంటే నైటీ పట్టుకుని బయటికి లాక్కుంటూ వచ్చేసారంట. దౌర్జన్యం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అర్థం చేసుకుని ఒక మంచి మాట ఏంటంటే అంత దౌర్జన్యం చేసి వచ్చినా సరే ఈ తల్లి గారు పల్లెత్తి మాట అనలేదంట. ఆమెన్. ఏ ఒక్క మాట కూడా తిట్టలేదంట. ఆమెన్. అసలు మమ్మల్ని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేమేమి మీకు అపకారం తలపెట్టాము, మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు కదా, అసలు మీరెవరు మా మీదకి దౌర్జన్యం చేయడానికి అని అనడా ఒక్క మాట కూడా అనకుండా అలాగే సైలెంట్ గా ప్రభువు మనసు కలిగినటువంటి వారు ఉన్నారు కనుక ఏ ఒక్క మాట కూడా తల్లిగారు అనలా. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పినా ఏ ఒక్క మాట కూడా అనలేనటువంటి తల్లి గారి జీవితంలో ప్రభు వారికి ఇద్దరు కుమార్తెలు ఇస్తే పెద్ద కుమార్తెకి వివాహం జరిగింది. ఆ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ ఇంటిలోనే 10 మంది అన్నాదమ్ములకైనటువంటి ఒక పెద్ద అన్నగారైనటువంటి ఆయనకి కొడుకుగా పుట్టాడు. ఇంచుమించు ఒక 500 మందికి అధికారంట ఆయన. ఆమెన్. చెప్పండి హల్లెలూయా. అంటే దౌర్జన్యం చేసిన వాళ్ళు అలాగే ఉండిపోయారు. కానీ మాట అనిపించుకునే తల్లి ఎప్పుడైతే ప్రభు మనసు కలిగి ఉందో ఆ ప్రభు మనసును బట్టి ఏ ఒక్క మాట కూడా అనకుండా ఉండేసరికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతా ఉంది. ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎటువంటి ఎవరికి అపకారం తలపెట్టలేదు, ఏ ఒక్క మాట కూడా అనలేదు, అయినా వీళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, అన్ని నువ్వు చూస్తున్నా ప్రభు, నీ మనసు నాకు కావాలి నాయనా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుమార్తెను అనేకమైనటువంటి చూసేవారి విధంగా ఒక పై అంతస్తులో ఒక హెచ్చింపు జీవితాన్ని తన కుమార్తెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తానంటే యేసుక్రీస్తు వారు కలిగినటువంటి మనసు మనము కలిగి ఉంటే ఈరోజు మనల్ని కూడా మన ప్రభు హెచ్చిస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో తిట్టారు, ఎవరు నన్ను ఏదో కొట్టారు అనేటువంటి అపోహ మనం ఎంత మాత్రం కూడా తీసుకురాకుండా క్రీస్తు మనసు కలిగిన వారిగా మనము కూడా ఆ మనసు చూపించగలిగిన వారు కొంటే ఆయన మనం చూస్తున్నాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆమెన్. ఇందాక ఆరాధన తల్లి గారు ఒక మంచి పాట పాడారు. ఏ పాట అది? అవును, నిజమే నిజం అంటారు. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మరింత అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పినా, యేసు ప్రభు నమ్ముకున్నాను నేను. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు అనేకమైనటువంటి బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాడు అడిగితే, ఒరే యేసు ప్రభు నమ్ముకున్నాడు రా, ఇటువంటి మాటలు మాట్లాడతాడేంటి అని మనల్ని కూడా అంటారు. మళ్ళీ దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు బూతులు ఆడతారా? ఆడరు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఏమన్నా ఎదుటి వాళ్ళని కొడతారా? కొట్టరు. పల్లెత్తి మాట అంటారా? ఏమాటండ్రు. అందుకని వీళ్ళు సైలెంట్గా ఉంటారు. కాబట్టి వీళ్ళని ఏమన్నా పర్లేదులే అని దౌర్జన్యం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ అర్థం చేస్తున్న ఒక మంచి మాట ఏంటంటే మనల్ని అంటున్నటువంటి వారి పట్ల నా దేవుడే జోక్యం చేసుకుంటాడు. ఆమెన్. మన ప్రభువే న్యాయం తీరుస్తాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మనసు కలిగి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా త్రోసివేయకుండా, గెంటి వేయకుండా, ఎంత మాత్రం కూడా రానివ్వకుండా ఉండేటువంటి దేవుడైతే కాదు, ఆయన అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన కులం తక్కువకో, కులం ఎక్కువ వాళ్ళకో, లేదంటే నల్లోళ్ళకో, లేదంటే తెల్లోళ్ళకో, లేదంటే పలానా దేశానికో, లేదంటే పలానా రాష్ట్రానికో, లేదంటే ఒక పలానా జిల్లాలకో, ఒక గ్రామానికో చెందిన దేవుడు కాదు. ఆయన అందరి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆమె. అవునా కదా? ఇప్పుడు ఒక మాట అడిగితే చెప్పండి, ఇంట్లో ఉన్న భర్త తన కొరకు కష్టపడతాడు, కుటుంబం కోసం కష్టపడతాడా? కొంతమంది ఉంటారు తన కోసమే కష్టపడతారు. కష్టపడినంత కళ్ళుకి ఇంకా చెప్పాలి,
సారాకి, మందు బాబులు అనేక రీతిలుగా, అంటే తమ కడుపే తమ దేవుడిగా భావించి వారి కోసమే కష్టపడి, వారి కోసమే తింటూ, వారి కోసమే జీవిస్తూ బ్రతికే వాళ్ళు లేరంటే అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది యజమానులు ఉంటారు, భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం కష్టపడి కొన్ని సెంట్లు స్థలం కొని చక్కటి ఇల్లు కట్టి వారి పిల్లలను మంచి స్థాయిలో ఉంచాలని తల్లి తండ్రి ఎంతో కష్టపడతారు. దేవునికి స్తోత్రం. అలాగైతే యేసు ప్రభుల వారు మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు కదా, యేసు ప్రభుల వారు మన కోసం ప్రాణం పెట్టారు కదా, యేసు ప్రభు మన కోసం దెబ్బలు తిన్నారు కదా, యేసు ప్రభు మన కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు కదా, యేసు ప్రభు తన యొక్క శరీరం అంతా కూడా అనేక రీతిలుగా ఇదిగో ఆ కోడాలతో కొట్టగా మొత్తం శరీరం అంతా కూడా, ఆ దేహం అంతా కూడా చల్లచెదరైపోయింది కదా. ఆ కలువరి గిరిలో ఆ 3 మ్రేకుల మధ్య వేలాడుతూ ఆకాశానికి భూమికి మధ్యన వేలాడినటువంటి నా యేసయ్య మనందరి కొరకు అంతగా క్రయధనం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన కొరకు చేసుకోలేదు, అది తన కొరకు ప్రాణం పెట్టలేదు, ఆయన మన కొరకు పెట్టాడు. ఆమేన్. ఆయన మన కొరకు ఇంత త్యాగం చేశాడు కనుక ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇంతగా మన బ్రతుకును వెళ్ళబుచ్చడానికి, ఇంతగా మనం జీవించడానికి, ఇంతగా మనం బ్రతకడానికి నా ప్రభు కృప మాత్రమే మనకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు లాంటి మనసు మనం కూడా కలిగి ఉంటే మన ఇంట్లో వాళ్ళు మారరా చెప్పండి? ఎందుకు మారరు? ఖచ్చితంగా మారుతారు. మనమేమో దేవుని యొక్క సన్నిధానంలో మంచి ప్రవర్తన కలిగి ఉంటాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత యథా రాజా తదా ప్రజ. రాజులు చెప్తారు, ఆ రాజ్య సింహాసనం మీద అలాగే కూర్చుంటారు. చేస్తారా? ఏం చేయరు. చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి మాటలు, చేయడానికి ఈ రోజున మనం చెప్పేవాళ్ళుగా కాదు, ఇదే మాదిరిగా మన కుటుంబంలో కూడా జీవించదుముగాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మనసు మనకు కావాలి. అది ఎలా వస్తుంది? ప్రభు సన్నిధానంలో చేరి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ, అయ్యా నీ మనసు నాకు ఇవ్వండి నాయన, నాలో కోపం ఎక్కువ వస్తుంది, ఆ కోపాన్ని తీసివేయండి. నాలో ద్వేషం ఎక్కువగా వస్తుంది, ఆ ద్వేషాన్ని తీసివేయండి. నేను అనేక మందిని అసహించుకుంటున్నాను, అనేక మందిని చేదరించుకుంటున్నాను, వాళ్ళు చూస్తూ ఉంటుంటే ఎక్కడ లేనటువంటి కోపం నాలోనికి వస్తుంది. ప్రభు దయతో నీ మనసు నాకు ఇవ్వండి నాయన అని అడిగినప్పుడు ఆయన తన మనసు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆ మనసు మనకు కావాలిగా, కానీ మనం అడగాలిగా. ఆమేన్. ఇప్పుడు ఏదైనా వంట వండాలంటే చెప్తే సరిపోద్దా? తీసుకురావాలా? బయటికి వెళ్ళి చక్కగా వస్తువులు కొనుక్కొని, ఆ సరుకులు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో తెచ్చిన వండి అంటే కుదరదు. మళ్ళీ దాన్ని చక్కగా కడగాలి, చక్కగా కొయ్యాలి, చక్కగా నూనె వేయాలి. ఇన్ని రకాలైనటువంటి వంటకాలన్నీ చేసినప్పుడు ఒక మంచి వంటకం అనేది మనకి తయారైనట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలువరిగిరిలో తన రక్తాన్ని కార్చినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఆయన తన మనసు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏం మారాలి? మనసు మారాలి. ఈ మనసు మారనంత వరకు మనం బ్రతుకు ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా అక్కడికే ఉండిపోతాం. అవునే కదా? కొంతమంది జీవితాలు చూడండి, భర్త చాలా కష్టజీవి, ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా చక్కగా పని చేస్తారు, కానీ ఎంత పని చేసినా, ఎంత డబ్బు సంపాదించినా ఆ సిల్లు చెంచులు వేసినట్టుగా వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉండదు. కారణం, వీళ్ళ అలవాట్లు మార్చుకోరు, పద్ధతులు మార్చుకోరు, జీవితాన్ని మార్చుకోరు, దేవుని సన్నిధికి రారు, దేవునికి అర్పించుకోరు, దేవునికి సమర్పించుకోరు, దేవుని యొక్క సన్నిధానంలో నడుచుకోరు. నేను మరలా చెప్తున్నాను, బాప్తిసం తీసుకుంటారు, ప్రభు మందిరానికి వస్తారు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటారు, అనేక రీతిగా దేవుని స్తుతిస్తూ ఉంటారు, కానీ తమ జీవితంలో, తమ మనసులో యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వరు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మన మనసు మారాలి అంటే మన మనసులోనికి యేసు ప్రభులు వారిని ఆహ్వానించాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అమ్మా చెప్పండి, 2 చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు మన జీవితాన్ని మార్చాడండి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో, ఒకప్పుడు మన పరిస్థితులు ఎలా ఉండేవో, ఒకప్పుడు మనం ఏ రీతిగా జీవించేవాళ్ళమో, కానీ ఇప్పుడు మన ప్రభు ఇంత స్థాయిలోనికి మనం హెచ్చించాడంటే ఏ పాటి వారని చెప్పండి? డబ్బు ఉన్నదనా? సంపద ఉందనా? ఆస్తిపాస్తులు ఉన్నాయనా?
లేదంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనా? ఇవేమీ కాదు, కేవలము దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏమన్నాడంట, ఆ ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో 5వ వచన భాగంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి, ఏంటా మనసు? 6వ వచనం రాయబడిన మాట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కుక్క భాష కుక్కకి అర్థం అవుతుంది, మనిషి భాష అర్థం అవుతుందా? మరి అర్థం కావట్లేదుగా. కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లలు, ఎరా నిన్ను 9 మాసాలు మోసి కని పెంచింది త్రాగుబోతుగా అవుతావనా, తిరిగిబోతుగా ఉంటావనా, అటు ఇటు పడి అనేక స్నేహితుల మధ్య తిరుగుతూ కుటుంబంలో శోధన తీసుకురావడానికి, నన్ను ఏడ్పించడానికేరా అని అన్నప్పుడు ఈ బిడ్డలు ఏం చేయాలి? ఆలోచించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు మనకు చదువు లేదండి, దేవుడు మనకు చదువునిచ్చాడు. ఒకప్పుడు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఇచ్చాడు. ఒకప్పుడు మన జీవితాల్లో సంతోషం లేదు, సంతోషాన్ని ఇచ్చాడు. సమాధానం లేదు, సమాధానం ఇచ్చాడు. నెమ్మది లేదు, నెమ్మదినిచ్చాడు. ఇప్పుడు గమనించండి, ఆయన మనుషుల పోలికగా పుట్టి, దేవునికి స్తోత్రం, దేవుడే శరీర రీతిగా ఇదిగో మనుషుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన దేవుడిగా తగ్గించుకుంటే, అమ్మదాన్ని కొట్టండి, ఆయనే తగ్గించుకుంటే మనం ఎంత మాత్రం తగ్గించుకోకూడదా? కొంతమంది ఉంటారు భార్యలు, భర్త ఏదైనా మాట అన్నారనుకో, నన్ను అంటావా అని సరళం వేసారనుకో, భర్తకి ఏమవుతుంది? సిరిసే చెప్పాలి, కోపం వస్తుంది. మీకు ఎలా తెలుసు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. మరి భర్తకి మాట ఎదిరించకూడదని మీకు తెలుసు, మరి ఎందుకు ఎదురుతున్నారు? అప్పుడు మీరు అంటారు, అది కాదండి పాస్టర్ గారు, ఎంత చెప్పినా కానీ ఆయన తాగుడు మానట్లేదు పాస్టర్ గారు, ఎందుకయ్యా తాగుతావు, తాగి తాగి చచ్చిపోతావు అంటే మాత్రం వినట్లేదండి, అయ్యో డబ్బులు ఎందుకు ఖర్చు పెడతామంటే వినట్లేదు పాస్టర్ గారు, ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి పట్టించుకోవట్లేదండి, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు పాస్టర్ గారు, అన్ని చోట్ల అప్పుల పాలు అయిపోయాం పాస్టర్ గారు, ఎంత మాత్రం నెమ్మదిలే పాస్టర్ గారు, ఆయన మనిషికి ఎంత చెప్పినా వినట్లేదండి అని అంటాం. మంచిదే, దేవునికి స్తోత్రం. మనకు కావలసిన రీజన్స్, కారణాలు మనకున్నాయి, దేవునికి స్తోత్రం. కానీ ఒక విధంగా ఆయన ఇంటి యజమానుడు కనుక ఆయన కోపడినప్పుడు, ఒకవేళ ఆయన అరిచినప్పుడు సైలెంట్ గా ఒక క్షణం లేదంటే ఒక 2 క్షణాలు అలా ఉండిపోయాం అనుకో, అరిచి 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 ఆయనే చెప్పాలి, ఆయనే ఉంటాడా? ఉండడా? లోపలికి వెళ్ళిన మందు చిందిలేస్తుందంట. దేవునికి స్తోత్రం. మళ్ళీ మీరు అడగద్దు పాస్టర్ మీకు ఎలా తెలిసింది? దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి చెప్తా హల్లెలూయా. లోపలికి వెళ్ళిన మందు ఏం చేస్తుంది? చిందిలేస్తుంది, ఉండనివ్వదు. వెరీ గుడ్. ఈ చిందులేసేటువంటి మనిషి ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ 7 చిందులు ఇంట్లో ఎత్తాడు. అర్థమవుతుందా? గమనించండి ఈ మాట, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించేది ఒక మాట ఏంటంటే, ఈయన ఎంత చిందులేసినా అది లోపల పని చేసినంత వరకు మాత్రమే. ఒకసారిగా మత్తు దిగిపోయిన తర్వాత, అయ్యో నేను ఇంత తాగేసానా, నా భార్య నిన్ను మాట్లాడినానా, నా పిల్లలను కొట్టానా, ఆయన అవగాహన చేసుకుని తాగకుండా ఉన్నవాడు మనిషి. అయినా కూడా అర్థం చేసుకోకుండా మరలా తాగుతారు, వాళ్ళు మనుషులు అనరు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కానీ దేవుడు అయినటువంటి ఆయన సశరీరుడిగా మనుషు రూపముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి ఆయన మనిషిగా వచ్చినప్పుడు ఆయనకి కష్టాలు లేవా? ఆయనకి ఆకలి లేదా? ఆయనకి దాహమే లేదా? ఆయన కష్టాలు పాలవలేదా? ఆయన ఇబ్బందులు పాలవలేదా? ఆయన కన్నీరు కాచలేదా? ఒక మనుషుడిగా మనం ఎన్ని బాధలైతే పడుతున్నామో ఆయన కూడా మనుషుడిగా వచ్చినప్పుడు అన్ని బాధలు అనుభవించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అనుభవిస్తూ కూడా ఎవరిని పల్లెత్తి మాట అనలా. ఆమె ఎవరిని ఒక్క మాట అనలా. తన ప్రేమను చూపించాడు, తన మనసును వారికి ఇచ్చాడు. ఇదిగో ఇది నా ప్రేమ అని చెప్పి ఆయన కలువరిగిరిలో ఆయన అనేక మంది కొరకు ఇదిగో 2 చేతులను చాచి ఇదిగో తమ ఆలోచన అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుతున్నానని యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం రాయబడిన మాట ప్రకారంగా నేను నిన్ను ఇంతగా ప్రేమించానని చెప్పి కలువరిగిరిలో ప్రాణం పెట్టిన నజరేయుడని యేసు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిన్ను నన్ను కొట్టడానికి వస్తారా తప్ప నీకు నాకు అప్పులు తీర్చమంటే ఎవరైనా తీరుతారా? మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరింటికైనా మనం వెళ్ళాం అనుకో వాళ్ళకి అర్థమైపోద్ది ఎందుకు వచ్చారు,
ఎప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఏదో చెప్పడానికి వస్తున్నారా అని ఆలకించే వాళ్ళు కొంతమంది అయితే, ఇప్పుడు మేము ఇంటి దగ్గర ఉండట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాం మేము. ఉంటా వెళ్ళిపోతావా? మొహమాటం లేకుండా మాట్లాడట్లేదా, అనట్లేదా? ఇటువంటి సందర్భాలు ఏమి రాలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ప్రేమతో పిలిచేవారు ఉంటారు ఇంటికి, కొంతమంది పిలవకుండానే వస్తారు. వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ మాటలు మనం వినాలి. ఎప్పుడైతే బాధను అర్థం చేసుకుంటామో ఆ వచ్చినటువంటి మనిషి తన మనస్సంతా కూడా ప్రశాంతంగా, అమ్మాయి సార్ నా అనుకున్న వారికి, నా బంధువులకి నా గోడంతా, నా బాధ అంతా చెప్పుకున్నాను కదా అని ఒక ప్రశాంతత తనలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగైతే యేసుక్రీస్తు ప్రభులు వారు తన మనసంతా కూడా ఇదిగో పరిశుద్ధ లేఖనాల్లో 66 పుస్తకాలని ఇమిడి మన కోసం ఇచ్చేసాడు. ఇది చదివితే ఆయన మనసేంటో మనకి తెలుస్తుంది. ఆమె ఇప్పుడంటే మొబైల్స్ వచ్చేసింది, ఇదివరకు ఏమన్నా లెటర్లు కదా, అవునా కదా? లెటర్లు వచ్చినప్పుడు మా అబ్బాయి హైదరాబాద్లో చదువుతున్నాడా, మా అబ్బాయి పలానా విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడా, అక్కడి నుంచి లెటర్ వచ్చిందా, ఓరి బాబు నాకు చదువు రాదురా, ఏమి రాశాడు చదవరా నా కొడుకు, అమ్మ నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావా, ఎలా ఉన్నావు, పూటకి తింటున్నావా, టాబ్లెట్లు వేసుకో, ఇవన్నీ అనేసరికి అనుకోకుండా మన కళ్ళలో నుంచి కన్నీరు ఎలా వచ్చేది. ఇప్పుడేమొచ్చినాయి, చూడమే, తెల్ల ముఖం నల్ల ముఖం, ఎలా ఉన్నావు, ఇంతేనా? ఏమన్నా ప్రేమ ఉందా? దీని యొక్క ఖర్చు, దీని యొక్క వాల్యూ, విలువ ఒక 30,000 ఉండొచ్చు. అది చెప్తున్నా ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇందులో ఏ ప్రేమ లేదు, ఓన్లీ స్వార్థమే, మోసమే. అది దేవునికి స్తోత్రం. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రేమనే మన కోసం ఇచ్చాడు. ఆమేన్. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానికి నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయన మన కొరకు తన కుమారుని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం నశించిపోతున్నామని తన కుమారుని క్రయధనముగా మన కోసం అర్పించిన మహాదేవుడు, గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఇంకా రాస్తున్నటువంటి మాట చూడండి, దాంట్లో ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో 6వ వచనంలో, దేవునితో సమానముగా ఉండుట, 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 1 ప్రేమను చూపించాడు, 2 తన మనసును మనకిచ్చాడు, 3 మనందరి కొరకు విధేయత చూపిన వాడిగా శిలువ మరణం పొందాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ కొరకు నా కొరకు అమ్మ నాన్న రక్తం చిందించలా, అన్నదమ్ములు ప్రాణం పెట్టలా, ఏ ఒక్కరు మనకు విధేయత చూపించట్లా, ఆయనే విధేయత చూపించిన వాడిగా మనందరి యొక్క పాప పరిహారార్థం కొరకు తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించేసిన మహనీయుడు, గొప్ప దేవుడు, నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పిన ముగిస్తాను వినండి. మొన్న శనివారం నాడు ఆగస్టు 15 జరిగిందిగా. ఆగస్టు 15, 1947లో స్వతంత్రము మనకి ఎంతగానో వచ్చినటువంటి రోజునని చెప్పుకుంటూ ఉంటాం. ఇంచుమించు స్వతంత్రత వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 80 సంవత్సరాలు. చెప్పండి అమ్మా, గడిగి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని పండుగ చేసుకుంటున్నాం. బాగా ఆలకించండి. ఈ 80 సంవత్సరాల స్వతంత్రం మనం పొందుకోవడానికి ఎవరు ప్రాణం పెట్టారు? అది బ్రిటిష్ పరిపాలనలో మన దేశం ఇంచుమించు 200 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉండిపోయింది. వారు పరిపాలించారు. ఆ పరిపాలన కాలంలో మనం ఏది సంపాదించినా, ఏది పండించినా వాళ్ళకి ఇంచుమించు 70% వాళ్ళకి ఇచ్చేయాలి. దౌర్జన్యం చేసి పట్టుకెళ్ళిపోయేవాళ్ళు, ఒకరు ఎదిరిస్తే చంపేసేవాళ్ళు. బాగా ఆలకించండి. ఇప్పుడు ఈ 80 సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో ఆనాడు మహనీయుడైనటువంటి, మహాత్ముడైనటువంటి మన మహాత్మా గాంధీ అంటామే, సుభాష్ చంద్రబోస్ అంటామే, ఝాన్సీ లక్ష్మీబాయి అంటామే అని స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళు పోరాటం చేసి మన కొరకు స్వతంత్రం తీసుకొచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారే పోరాటం చేసి ఆయన తన ప్రాణాన్ని అనుగ్రహించి మనకు పరలోకం ఇచ్చాడు. ఆమేన్. మనకు పరిశుద్ధతనిచ్చాడు. ఆమేన్. మన జీవితాలను కాపాడాడంటే ఆమేన్. అగ్ని గుండంలోకి వెళ్ళిపోకుండా
పాతాళ లోకంలో పడిపోకుండా ఆయన ప్రతిరోజు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఒక మాట అడిగినా, మన కళ్ళలో దుమ్ము పడుతుంది అనగానే, చిన్న రవ్వ పడుతుంది అనగానే అనుకోకుండా ఈ కన్ను రెప్ప మూసేసుకుంటుంది. ఎవరు చెప్పారు దీనికి? నువ్వు చెప్పావా? అమ్మా పలానా క్షణంలో మనం బయట బండి మీద వెళ్తాం, నడుచుకుంటూ వెళ్తాము, గాలి వస్తుంది, దుమ్ము వస్తుంది, అది కళ్ళలో పడుతుంది, నువ్వు వెంటనే నువ్వు మూసుకోవాలని చెప్పావు. నేను ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రభు మన జీవితానికి ఏది అవసరమో ఆయన ముందుగానే నిర్ణయించాడు, ముందుగానే మన కోసం అన్ని ఖర్చు పెట్టాడు. అందుకని ఇదిగో స్వతంత్రత పోరాట యోధులు తమ ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వాళ్ళ చేతులకి అనేకమైనటువంటి వారందరూ కూడా అర్పించుకున్నారు, తమ ప్రాణాలు అప్పగించుకొని స్వతంత్రతని తీసుకొచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని క్రయధనముగా మన కోసం అర్పించి మనకు స్వతంత్రం తీసుకొచ్చాడు. ఇప్పుడు మనందరూ కూడా ఆ సాతాను బానిస సంకెళ్ళ కింద లేము, యేసు ప్రభు చెంత ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన కూడిక అంతటిలో మీరే మహిమ పొందుకున్నందుకు వందనాలు. నేను ఈ వాక్కు ధరం అందరితో సూటిగా తేటగా మాట్లాడిన వాడానికి వందనాలు. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చలేము నాయన. కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతూ నాయన ఈ ఆగస్టు నెలలో అయ్యా యొక్క 18వ తారీఖున రాత్రి జరగనుద్దేశించిన క్రీస్తు సువార్త సభ ఘనంగా జరిగించారు. వచ్చిన మా ప్రియులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు, అయ్యా వారి భర్తల కొరకు, బిడ్డల కొరకు నాయన
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా